హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వంటింట్లో అతి ముఖ్యమైన వాటిలో పసుపు కూడా ఒకటి. 90% అన్ని వంటలకి ఈ పసుపును మనం వాడుకుంటూ ఉంటాం. సాధారణంగా అందరూ పసుపుని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? షాప్ నుంచి తెచ్చుకుంటారు. కానీ రోజు వింటూనే ఉన్నాం కదా, కల్తీ అనేసి. కలర్స్ కోసం వాడే కెమికల్స్ చాలా విషపూరితమైనవని, వాటిని మనం డైలీ తీసుకోవడం వలన క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తాయని చెప్పేసి డైలీ డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. అన్నిటినీ కాకపోయినా కొన్నిటిని మనము కల్తీ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. దానిలో భాగంగానే నేను ఈ వీడియోలో కల్తీ లేని పసుపును ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పసుపు తయారీకి డ్రైగా ఉండే పసుపు కొమ్ములను తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ని బాగా మరిగించుకున్నానండి. మరిగించిన నీళ్ళలోకి ఒక్కొక్కటిగా ఈ పసుపు కొమ్ములన్నిటినీ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక రోజు అంతాను, అంటే 24 అవర్స్, మినిమం 20 అవర్స్ ఇలాగే పెట్టి నానబెట్టుకోవాలి. మార్కెట్లో చాలా రకాల వరకు పసుపు కొమ్ములు దొరుకుతాయండి. ఏ రకమైన పసుపు కొమ్ములతో అయినా కూడా ఇదే ప్రాసెస్తో పసుపును తయారు చేసుకోవచ్చు. నేను ముందు రోజే వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టానండి. వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటి సైజ్ చూడండి, ఎలా ఉబ్బిపోయి ఎలా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయో. వీటిని బ్రేక్ చేస్తే చూడండి ఎలా స్మూత్గా విరిగిపోయాయో. మామూలుగా డ్రైగా ఉండే పసుపు కొమ్ములను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. పసుపు కొమ్ములు అన్నిటినీ నీళ్ళ నుంచి వేరు చేసి వేరొక బౌల్లోకి తీసుకుంటాను. అదేవిధంగానే ఈ పసుపు నీళ్ళను నేను పారబోయనండి. వీటిని వేస్ట్ చేయకుండా నా పూల మొక్కలకు వేసుకుంటాను. నీళ్ళలోంచి తీయడం వలన పసుపు కొమ్ముల పైన ఇంకా తడి ఉంది. మనం పసుపు పొడి చేసుకోవడానికి తడిగా ఉండకూడదు. అందుకే ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. డ్రైగా ఉండాలి, చేతికి తడి అనేది అంటకుండా ఉండాలన్నమాట. తర్వాత ఒక పెద్ద ప్లేటు కోకోనట్, క్యారెట్లు తురుముకోవడానికి యూజ్ చేసే స్టాండ్ను ఒకదాన్ని తీసుకోవాలి. ఈ పసుపు కొమ్ములను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా పెద్ద హోల్స్, చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ ఈ విధంగా తురుముకోవాలి. గట్టిగా ఉండే పసుపు కొమ్ములను ఒక రోజంతా వేడి నీళ్ళలో నానబెట్టడం వలన మెత్తగా అవుతాయి. అదేవిధంగానే ఒక 5 మినిట్స్ తడి లేకుండా డ్రై చేసుకోవడం వలన ఈ విధంగా తురుముకునేటప్పుడు చాలా సులభంగా పొడి పొడిగా వస్తాయన్నమాట. పసుపు అనేది న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ అంటండి. అదేవిధంగానే మనం క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలామందికి అటాక్ అవుతూ ఉంది. అది రాకుండా ఉండడం కోసము మనం డైలీ ఈ విధంగా న్యాచురల్గా కల్తీ లేని పసుపును డైలీ తీసుకోవడం వలన దాని నుంచి రక్షించుకోవచ్చని డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా. అందుకోసం మనం కల్తీలు తెచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకోవడం కంటే ఈ విధంగా కల్తీ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని క్యాన్సర్ రాకుండా కాపాడుకుందాము. పసుపు కొమ్ములను తురుముకునేటప్పుడు చివర్లో ఇంకా కొంచెం గట్టిగా ఉంటుందండి, నానకుండా ఉంటాయి కదా, వాటన్నిటిని సపరేట్గా ఒక సైడ్ పెట్టుకోండి. వీటిని ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, పూర్తిగా చూడండి. మన పెద్దవాళ్ళు చిన్న దెబ్బ తగిలినా కూడా వెంటనే పసుపు పెడతారు. ఎందుకంటే ఈ పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగానే మనం ప్రతిరోజు ఒక గ్లాస్ పాలల్లో 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మరిగించుకొని తాగడం వలన మన రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందని చెప్తారు. ఈ పసుపు అనేది యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుందంట. అంటే మన చర్మము ముడతలు పడిపోయి ముసలివాళ్ళలాగా కనపడకుండా నిత్య యవ్వనంగా అందంగా కనపడడానికి ఈ పసుపు అనేది మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. హార్ట్కు సంబంధించిన రోగాల నుంచి రక్షించుకోవడానికి, అదేవిధంగానే డిప్రెషను, మూడ్ అవుట్ వీటి నుంచి బయటపడడానికి కూడా డైలీ పసుపును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్లు చెప్తూ ఉన్నారండి. చాలా మంచిదైన ఈ పొడిని ఇప్పుడు ట్యాబ్లెట్ల రూపంలో కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయండి. వీటిని కూడా కొనుక్కొని మనం వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని ఈజీగా తాగొచ్చు. మొత్తం అన్ని పసుపు కొమ్మల్ని తురిమేసుకున్నానండి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఎలా ఉందో, ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉందో. మన చేతులతో మనమే కల్తీ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. మనం పసుపు కొమ్ముల్ని తురుముకునేటప్పుడు గట్టిగా మిగిలిపోయాయి కదా, ఈ పీసెస్ని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని మరొక రోజు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మరొక రోజు నానబెట్టుకోవడం వలన
ఇవన్నీ కూడా మళ్ళీ స్మూత్గా పూర్తిగా మారిపోతాయండి. ఇప్పుడు పసుపు కొమ్ములను నానబెట్టేటప్పుడు వేడి నీళ్ళు అవసరం లేదండి, చల్లనీళ్ళే సరిపోతాయి. నేను ముందు రోజు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మిగిలినటువంటి గట్టి పీసెస్ని నీళ్ళలో నానబెట్టడం వల్ల చూడండి ఇవి కూడా ఉబ్బిపోయి మెత్తగా మారిపోయాయి. ఈ పసుపు ముక్కలను అన్నిటినీ కూడా సన్నగా తురుముకోవాలి. పూర్తిగా నానిపోవడం వలన ఈ పసుపు కొమ్ములు అనేటివి లోపల గట్టి పదార్థం అనేది అస్సలు ఉండదు. ఇంట్లోనే ఈ విధంగా నానబెట్టి చేసుకునే పసుపు పొడికి వచ్చే వాసన బయట నుంచి కొన్న పసుపు పొడికి అస్సలు ఉండదండి. అన్నిటినీ తురుముకున్న తర్వాత వీటిని మిద్దె పైన బాగా ఎండ తగిలే చోట ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ ఉంటే 2 రోజులు సరిపోతుందండి. నీడలో ఆరబెట్టుకుంటే గనక బాగా గాలి తగిలే చోట పెట్టుకోవాలి, లేదంటే ఫంగస్ వస్తుంది. ఒక రోజంతా నేను బాగా ఎండబెట్టుకున్నానండి. ఇది ముందు రోజు బాగా 2 రోజులు ఎండిపోయింది. చూడండి ఎలా కలర్ మారిపోయి ఎలా పొడి పొడిగా వస్తుందో. నాకైతే సౌండ్ బాగా గరగర అని వస్తుందండి. దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. మీకు దగ్గరలో పిండి మిషన్ అవైలబుల్గా ఉన్నప్పుడు 2-3 కేజీలు పసుపు కొమ్ములను తెచ్చుకొని ఈ విధంగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పిండి మిషన్ అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇంట్లోనే మిక్సీలోనే కొట్టుకోవచ్చు అన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూగా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మిక్సీ హీట్ ఎక్కకుండా ఉంటుంది. ఈ విధంగా పొడి చేసుకున్నటువంటి ఈ పసుపు పొడిని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్నాక పైన ఇంకా కొంచెం బరకగా ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లో మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం బయట కొనే పసుపుకు ఈ పసుపుకు ఎంత తేడా ఉందో చూడడానికే కాదు, టచ్ చేస్తే కూడా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. మిగిలిన ఈ పొడిని కూడా ఆ బరకగా ఉండే పసుపు పొడితో పాటు మొత్తం మిక్సీ పట్టుకొని మళ్ళీ పౌడర్ చేసుకొని ఇదే విధంగానే జల్లించుకోవాలి. పసుపును రోజు మనము వంటల్లోకి అదేవిధంగానే శుభకార్యాలకి చర్మ సౌందర్యానికి వాడుతూ ఉంటాము. వీటిని ఎందుకు వాడాలో ఎలా వాడాలో చెప్తే కనుక మన పిల్లలు కూడా వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. నేను కుకింగ్ వీడియోస్తో పాటు డైలీ షార్ట్స్ రూపంలో మంచి మంచి కొటేషన్స్ని అప్లోడ్ చేస్తున్నానండి. వాటిని కూడా చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు మీకోసం తయారు చేసినవి. చూడండి ఒక రోజుకే ఎలా డ్రై అయిపోయాయో. ఈ విధంగా పసుపు పొడి కొట్టేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది.